హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సిద్రా ప్రాజెక్టుని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ నెల 25వ తారీఖున సిద్రా ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ కూడా కేవైసీకి సంబంధించిన అప్డేట్. ఓకేనా? సో ఆ అప్డేట్ ఏంటనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో బిఫోరు ఆ అప్డేట్ గురించి చెప్పే ముందు మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిద్రా అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సిద్రా అనేది మన ఊహకు మించిన పెద్ద ప్రాజెక్టు. సో ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు మార్కెట్లోకి వచ్చే సమయంలో వాటి గురించి చాలా అపోహలు ఉంటాయి. అంటే ఏమంటారంటే, సిద్రా కాస్ట్ అంత అయిపోతుంది, ఇంత అయిపోతుంది, అది లాంచ్ అయిన తర్వాత వేలల్లో ఉంటుంది అని ఇట్లా రకరకాల వీడియోస్లోనూ చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు. కాకపోతే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఊహ ఒకలాగుంటుంది, రియాలిటీ ఇంకోలాగా ఉంటుంది. ఓకేనా? సో లాంచ్ అయిన కొత్తలో ఏకానైనా ఆ పర్టికులర్ రోజు చాలామంది సభ్యులు బయింగ్ సెల్లింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఆ ఫస్ట్ వీక్లో కాయిన్ కొంచెం హైలో ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులను బట్టి అది అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏది కూడా ఒక స్థాయికి మించిన హైప్ అనేది మీ మైండ్లో పెట్టుకోవద్దండి. ఓకేనా? సింపుల్గా న్యాయబద్ధంగా నాకు తెలిసి $1 నుంచి $7 మధ్యలో ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకేనా? సో మనం అందరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేద్దాము, మరీ ఎక్కువగా పోకుండా. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అప్డేట్ గురించి కనుక చూస్తే, ఇక్కడ చూడండి, సిద్రా కేవైసీ సెంటర్సు అఫీషియల్గా ఆపరేషన్లోకి వచ్చేసినాయి అన్నమాట నైజీరియాలో. ఓకేనా? నైజీరియాలో ఆపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అఫీషియల్గా. అంటే అక్కడున్న లోకల్ సభ్యులు సిద్రా కేవైసీ అనేది డైరెక్ట్గా కేవైసీ సెంటర్కి వెళ్ళి, వీళ్ళు ఆన్లైన్లో కొంత వర్క్ తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో చేసుకుంటారు, కానీ వర్క్ తెలియని వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కేవైసీ సర్వీస్ని వాళ్ళు పొందుతారన్నమాట. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సిద్రాకే కనుక వాల్యూ లేకపోతే ఇన్ని దేశాల్లో ఇంతమందికి, అంటే ఎవరైతే కేవైసీ సెంటర్ మేము ఓపెన్ చేసుకుంటాము, ఇప్పుడు మన రాష్ట్రంలో ఆధార్ సెంటర్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ పెట్టుకుంటారు. అంటే మేము ఆధార్ సెంటర్ పెట్టుకుంటామండి, మేము మీ సేవ పెట్టుకుంటామండి, మేము ఇది ఉంది కదా సిఎస్సి సెంటర్ పెట్టుకుంటామని చెప్పి అక్కడ ఉన్న గవర్నమెంట్కి అప్రూవల్ పెట్టుకుంటారు, రిక్వెస్ట్ పెట్టుకుంటారు. వాళ్ళు చెక్ చేసి వాడికి అన్ని డాక్యుమెంటేషన్స్ ప్రాపర్గా ఉంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అట్ ది సేమ్ టైము సిద్రా కూడా ఏంటంటే, తన సభ్యులకి కేవైసీ కంప్లీట్ చేయడం కోసం, అంటే మొత్తము సంస్థే చేయాలి అంటే చాలా పెద్ద టైం తీసుకుంటుంది. అంటే ప్రపంచం మొత్తము సిద్రా సంస్థ వాళ్ళే కేవైసీ కంప్లీట్ చేయాలంటే సభ్యులందరికీ చాలా లాంగ్ ప్రాసెస్ అది, అండ్ టైం టేకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఏరియాస్లో అక్కడ ఉన్న వాళ్ళకే కేవైసీ సెంటర్స్ ఓపెన్ చేసుకోవడానికి ఫెసిలిటీ కనుక ప్రొవైడ్ చేస్తే టైము తక్కువ పడుతుంది. అట్ ది సేమ్ టైము అక్కడున్న సభ్యులకు కూడా చాలా ఈజియెస్ట్ వేలో ఆ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు కూడా వాళ్ళ కాయిన్స్ అమ్ముకోవడానికి వాళ్ళకు ఒక మార్గం అనేది సులభతరం అవుతుంది. సో అట్లా ఈ కేవైసీ సెంటర్స్ అనేవి వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ థాట్గా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? చూడండి, వీఆర్ గ్లాడ్ టు అనౌన్స్ దట్ ద సిద్రా కేవైసీ సెంటర్స్ ఇన్ నైజీరియా హ్యావ్ అఫీషియల్లీ commenced operations. All Nigerians users
with unverified Sidra accounts are advised to visit the newly established verification branches located in Katsina and Adamawa for prompt identity verification. ఓకేనా, అంటే కాస్తీనా అండ్ అదామావాలో ఆ కేవైసీ ప్రాసెస్ చేసే సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది అన్నమాట. సో సిద్రా సెయిన్ హ్యాజ్ ట్రూలీ వెట్టెడ్ అండ్ అప్రూవ్డ్ ది కంపెనీస్ ఆథరైజ్డ్ టు హ్యాండిల్ కేవైసీ ప్రాసెస్ ఇన్ నైజీరియా ఎన్ష్యూరింగ్ ఫుల్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్. అంటే అక్కడ నైజీరియాలో ఉన్న కేవైసీ సెంటర్ అనేది ఒక అకౌంటబిలిటీ, ఒక క్రెడిబిలిటీ ఉన్న సెంటర్ అనమాట అని మనం పూర్తిగా నమ్మవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పూర్తిగా నమ్మి చేసుకోవచ్చు. సో ఇదే పరిస్థితి రిమైనింగ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా తొందరలో రాబోతుంది. ఎవరైతే అప్లై చేశారో కేవైసీ సెంటర్స్ మేము పెట్టుకుంటామని ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సంస్థ వాళ్ళు ఆల్ డాక్యుమెంటేషన్ కనుక ప్రాపర్గా ఉంటే వాళ్ళకి అప్రూవల్ ఇస్తారన్నమాట. ఓకేనా, మీరు కావాలంటే కింద కామెంట్స్ కూడా చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక సభ్యుడు పెట్టారు, సో సింపుల్ బికాజ్ ఐ వాంట్ టు డూ వెరిఫికేషన్ ఐ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ లాగోస్ టు కట్సైనా అండ్ అదమావా. సో అతను ఉంటున్న ఏరియా నుంచి వెరిఫికేషన్ సెంటర్కి అతను ట్రావెల్ చేస్తానని చెప్పడం జరిగింది. ఓకేనా, సో సిద్రా అనేది అల్టిమేట్ అండి. సిద్రా అనేది అల్టిమేట్, ఒక పెద్ద ప్రాజెక్టు. మనము ఏ సందర్భంలో అనుకున్నా, ఎలా అనుకున్నా కానీ అది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, ఎప్పటికప్పుడు మనకి సిద్రా గ్రూప్లో మన రాజు సారు అంటే వన్ ఆఫ్ ది మనకి కాయిన్స్ 1 సెకండ్లో 1 మినిట్ లోపలే మనకి సప్లై చేసి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఎటువంటి మిస్టేక్ జరగకుండా రాజు సారు మనకి కాయిన్స్ సప్లై చేయడం జరిగింది చాలామందికి. ఓకేనా, ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ పెడుతూనే ఉంటారు ఆయన. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సిద్రా యొక్క అంటే చాలా రకాల టోకెన్స్ని సిద్రాలోకి స్వాప్ చేసుకోవడానికి అయ్యే ప్రైజెస్ కూడా మనకి పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ డైలీ ట్రాన్సాక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు ఏ స్థాయిలో జరుగుతున్నాయి. ఓకేనా, సో కాబట్టి మనకు అర్థం కానంత మాత్రాన ప్రాజెక్టు చిన్నదైపోదండి, దాని స్థాయి దాందే. ఓకేనా, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు టైఅప్ అవుతున్న స్టార్టప్స్ కానివ్వండి, డిఫరెంట్ టోకెన్స్తో వాళ్ళు టైఅప్ అవటం కానివ్వండి. ఈవెన్ మీరు కనుక ఎక్స్ గమనిస్తే, మీరు కనుక ఎక్స్ని కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యక్తులు అయితే కనుక బిట్ కాయిన్ కూడా స్వాపింగ్ చేసినట్టు నేను చూశాను పోస్ట్ని. నేను అది మీకు పెట్టడం మర్చిపోయాను, దట్స్ మై ఫాల్ట్. నేను అది సిద్రా కూడా బిట్ కాయిన్తో కూడా స్వాప్ అవడం నేను చూశాను ఆ పోస్టు. ఒకవేళ మళ్ళీ వెతుకుతాను, దొరికితే కనుక మళ్ళీ మీకు ఆ పోస్ట్ని కూడా షేర్ చేస్తాను. సో ఏదైనా కానీ విత్ ప్రూఫ్తోనే మీరు నమ్మటం అనేది చేయండి. ఓకేనా, వేరే వాళ్ళు చెప్పారు, మేము వైటీలో చూసాము, అంత అయిపోతుందంటే ఆ అపోహలు ఏమి మైండ్లో పెట్టుకోవద్దు. ఓకేనా, సో ఖచ్చితంగా ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు ఒక మనం అందరము గర్వించదగ్గ రేటే లాంచ్ అవుతుంది అనేది మనం అందరం నమ్ముదాము. ఓకేనా, సో కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ అడ్మిన్స్ని కాంటాక్ట్ చేసి, ఓకేనా, నేను గ్రూప్లో పెడతా కదా, అడ్మిన్ని కాంటాక్ట్ చేసి అవకాశం ఉన్నంత వరకు స్టోర్ చేసి పెట్టుకోండి. ఇందులో ఎవరి బలవంతం లేదు, మీకు నచ్చితే స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.